వాళ్ళు ఏం చేద్దాం, వాళ్ళ గురువారం కదా, వాళ్ళ శుక్రవారం. అమ్మ నమస్కారం. వాళ్ళ శుక్రవారం. యాక్చువల్ గా మన షెడ్యూల్ ప్రకారం ఏంటి వాళ్ళ శంకరుల స్తోత్ర రత్నం. దీనికి విధుశేఖర స్వామి వారు మనకి ఇచ్చినట్టు, విధుశేఖర స్వామి వారి పూర్వాశ్రమం తండ్రి గారు మనకి ఇచ్చినటువంటి సంకల్పాన్ని వాళ్ళ అన్ని గ్రూప్స్ లోనూ ఫార్వర్డ్ చేస్తా. ఆ సంకల్పము చెప్పుకుని ఈ శంకర స్తోత్రం ఏదైతే స్తోత్రాలు, ఒక 100 స్తోత్రాలని మనం ఒక టార్గెట్ పెట్టుకున్నామో, ఆ స్తోత్రాలన్నీ కూడా పారాయణ చేసే ముందు పర్టికులర్ గా ఆ సంకల్పం చదువుకోవాలి. గురువు గారు చాలా శ్రద్ధగా సంకల్పం ఒకటేమో ఒక 3 నెలల క్రితమే ఇచ్చారు. సరే 3 నెలల క్రితం నేను మనకి ఇంకా మొదలెట్టలేదు కదా, ఎప్పుడు మొదలెడితే అప్పుడు ఇద్దాంలే అని ఆగా. మళ్ళీ మొన్న నాయకంపల్లి విధుశేఖర స్వామి వారు వచ్చినప్పుడు వారి తండ్రి గారు, పూర్వాశ్రమ తండ్రి గారు కూడా సభ మీద ఉండి వేదిక మీద అయిపోయిన తర్వాత పర్టికులర్ పాపం మళ్ళీ నేను ఎయిర్పోర్ట్ కి వెళ్తూ ఉంటే వారు ఫోన్ చేశారు. అమ్మ మిమ్మల్ని చూశాను కానీ కలవడం కుదరలేదు తల్లి, ఇవాళ గురువు గారు ఏదైతే వేదిక మీద చెప్పారో అందులో ఉన్నటువంటి విషయాన్ని కూడా సంకల్పంలో ఇంక్లూడ్ చేసి కొత్త సంకల్పం మళ్ళీ పెడుతున్నాను ఇప్పుడు మీరు, మీకు అది మీ సమూహంలో అందరికీ కూడా మీరు ఇచ్చి దాంతో ఆ సంకల్పంతో ఈ శంకర స్తోత్రాన్ని చక్కగా చదవండి అనేటువంటి ఒక అనుజ్ఞని ఇచ్చారు. కనుక వారి ఆజ్ఞానుసారం వారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా ఒడిసిపట్టుకునేటువంటి క్రమంలో మనందరం కూడా ఆ సంకల్పాన్ని చక్కగా చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఇవాళ ఇది అయిన తర్వాత నేను తప్పకుండా అందరికీ అది షేర్ చేస్తా. అమ్మ మ్యూట్ లో పెట్టుకోవాలి. నేను ఎక్కడన్నా తప్పు చేస్తున్నానా నేను చూస్తాను. ఉప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని గారు. ముందు స్తోత్రం మొత్తం నిత్య ప్రార్థనా శ్లోకాలు ఒకసారి అనుకుందాం అందరం కూడా. పంచాననం పరమ పురుష మాధ్యమీసం నానావిధైశ్చ కుసుమైరపి భూషితాంగం సంసేవితాంఘ్రి సకలార్థకరం వరేణ్యం లక్ష్మీ సహాయ గణపం సతతం భజామి. అరుణాం కరుణాతరంగితాక్షి మృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయుక్తైః అహమిచ్చేవ విభావయే భవాని. వింధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటిహారి హిరణ్మయ వపు ధృత శంఖ చక్రః సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమస్తే. గాంగేయం భగీరథం శరవణనితం జ్ఞానశక్తిం కుమారం బ్రహ్మణ్యం స్కందదేవం గుహమమలగుణం రుద్రతేజస్వరూపం సేనాన్యం తారకగ్నం గురుమచలమతిం కార్తికేయశ్వరాస్యం మయూర ధ్వజరథ సహితం దేవదేవం నమామి. విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దతివామనం. నమస్తే భగవందేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం శాంతిం ప్రయచ్చతం. దత్తాత్రేయం గురుం వందే భవబంధ వినాశనం సర్వరోగ హరం దేవం ముక్తి ఫలప్రదం. ప్రజ్ఞామాయుర్బలం విత్తం ప్రజామారోగ్యమీసతాం యశః పుణ్యం సుఖం మోక్షం ఇందిరేష్టం ప్రయచ్చతు. రాధిశ్చ కౌశికశ్చైవ పిప్పలాదో మహామునిః కోణస్థః పింగళో బభ్రు కృష్ణో రౌద్రాంతకో యమః శౌరిశనైశ్చరో మందః పిప్పలాదేన సంస్కృతః. ఏతాని దశనామాని ప్రాతరుద్ధాయ యః పఠేత్ ప్రత్యుత్థితా పీడా న కదాచిత్ భవిష్యతి. సూర్యపుత్రో దీర్ఘదేహ విశాలాక్ష శివప్రియః మందచార ప్రసన్నాత్మా పీడాం హరతు మే శనికి. తాండవం సహజమేస్య పరమాణుస్వరూపిణః దివ్యరూపం శివం శాంతం వందే శంభుముమాపతే. దుర్గే స్వశ్రేష్ఠితామతీవ శుభాం దదాసి. దారిద్ర్యదిగ్భవడహారణ్యం సర్వోపకారణాయ సదాత్మచిత్త. ధూమ్రవర్ణం దివామం చ కేతుం చ వీక్షామి నిత్యం ధ్యాయే సర్వఫలాప్తయే. యోగీశ్వరో మహాసేనః కార్తికేయోగ్ని నందనః స్కందః కుమారః సేనాని స్వామి శంకర సంభవః.
गाम्भीर्यस्थाम्रचूडश्च ब्रह्मचारी स्त्रीध्वजः तारकादिगुहापुत्रः पौचारिष्ठकरा सप्तब्रह्मसमुद्रश्च सिद्धसारस्वतो गुणः सनत्कुमारो भगवान् भोगमोक्षफलप्रदः सर्वकर्मागणाः पूर्वजो मुक्तिमान् सर्वागमप्रणेता च मानवताप्रदर्शनः अष्टाविंशतिनामानि मदीयानि यत्परे प्रत्यूषे श्रद्धया युक्तो मूको वाचस्पतिः भवेत् महामन्त्रमयानीति मम नामानुकीर्तनं महाप्रज्ञामवाप्नोति नात्रकार्या विचारणा प्राची संज्ञा काशी अनतर्निसायाः प्रज्ञादृष्टेरञ्जनश्रीरं भक्ति वेदां पावने वाजीवकला वागीसाख्या वासुदेवस्य मूर्तिः प्रणता ज्ञानसन्दोहं नमामि तुरगग्रीवं हरिं सारस्वतप्रदम् श्लोकद्वयमिदं प्रातः अष्टाविंशतिवारकं प्रेतः पठति नित्यं कृष्णाविद्या प्रसिद्धिः अशेषवाग्यार्थमलापहारिणी नवं नवं स्पष्टसुवाक्प्रदायिनी ममैवाग्रसुरञ्जनकृति भवप्रसन्ना वदने च मे श्रीहयग्रीवाय नमः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे श्रीहयग्रीवाय नमः 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 श्रीहयग्रीवाय श्रीहयग्रीवाय नमः श्रीहयग्रीवाय एक श्लोक ओके स्टार्ट योगिस्तव भानुमानहन्मे रात्रौ प्रदीपादिकम् स्यादेवं रविदीपदर्शनविधौ किं ज्योतिराख्याति मे चक्षुस्तस्य निमीलनादिसमये किं दीप्तियो दर्शने किं तत्राहमतो भवान् परमकं ज्योतिस्तदस्मि प्रभो शङ्कारूपेण मच्चित्तं पङ्क्तीकृतमभूतया किङ्करीयस्य सामाया शङ्कराचार्यमाश्रये प्रह्लादवरदो देवो यो नृसिंहः परो हरिः नृसिंहो वासकं नित्यं तं नृसिंहपुरुषे श्रीसच्चिदानन्द शिवाभिनव्य नृसिंहभारत्यमृतां विद्यानिधिं सदा मनिष्ठान् भजे मानवशम्भुरूपान् सदा समध्याननिरतं विषयेभ्यः नौमि शास्त्रेषु निष्ठातं चन्द्रशेखरभारती विवेकिनं महाप्रज्ञं दैर्योदार्यक्षमानिधिं सदा विनवपूर्वन्तं विद्यातीर्थगुरुं भजे अज्ञानाभ्यामतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं गिरिशेखरभारतीं शारदा शारदां भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं स्यात् श्रीमद्परमहंसपरिव्राजकाचार्यवर्या पदवाक्यप्रमाणपारायणपाणिना यमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यान समाधिष्टाङ्गयोगानुष्ठाननिष्ठा तपश्चक्रवर्ती अनाद्यविच्छिन्न श्रीशङ्कराचार्य गुरुपरम्परा प्राप्ता षड्दर्शनस्थापनाचार्या व्याख्यानसिंहासनाधीश्वरा सकलनिगमागमसारहृदया साङ्ख्यत्रयप्रतिपादका वैदिकमार्गप्रवर्तका सर्वछन्दस्वतन्त्रा आदिराजधानी विद्यानगर महाराजधानी कर्नाटक सिंहासन प्रतिष्ठापनाचार्या
శ్రీమద్రాజాధిరాజగురు భూమండలాచార్య విశ్వశృంగపురవరాధీశ్వర తుంగభద్రాధీరవాసి శ్రీమద్విద్యాశంకర పాద పద్మారాధక శ్రీమజ్జగద్గురు శ్రీమద్విద్యాతీర్థ మహాస్వామి గురుకరణ సంజాత శ్రీమజ్జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామినా తత్కరకమల సంజాత శ్రీమజ్జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామినాంచ చరణారవిందయోః సాష్టాంగ ప్రణామాన్ సమర్పయామి. చరణారవిందయోః అన్నప్పుడు ఒక్క నిమిషం పాజ్ ఇవ్వాలి. ఆ రెండు పాద పద్మాలకి అన్నాక అది రెండు ముందు భావించాలి. భావించాక చరణారవిందయోః సాష్టాంగ ప్రణామాన్ సమర్పయామి. ఓకేనా? డన్. బిందు త్రికోణ వసుకోణ దశారైవ మండశ్చ నాగదళ షోడశ పత్రయుక్త వృత్తత్రయం ధరణి సదనత్రయం చ శ్రీశక్రరాజ ఉదిత పరదేవతాయాః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సభాయి అందరూ పెన్ను పేపర్ తెచ్చుకున్నారా? అన్ని ఇప్పటికిప్పుడు చెప్తే ఎట్లా? ముందు చెప్పాలి కదా. ఎప్పుడు బ్యాగ్ లో పెన్ పడేసుకోండి, ఒక పేపర్ పడేసుకోండి. కంగారు ఉంది, ఎవరైనా లాగేస్తారా? పేపర్ని చింపేయండి పరపర. ఎవరి దానిలో ఉంటే వాళ్ళు ఇంకోళ్ళకి డొనేట్ చేయండి. అమ్మా పేపర్ డొనేట్ చేయండి. నా పేపర్ పెన్ ఉంది అమ్మా. పేపర్ అమ్మా ఇస్తాను. పేపర్ ఉన్నా చిన్న పేపర్ చాలమ్మా, అంత పెద్ద పేపర్ అమ్మా. పేపర్ ఇచ్చి పక్కన ఇచ్చి వాళ్ళని తీసుకుని ఖాళీ అయిపోతుంది. పెన్ ఏమిటి లాయర్ గారు చెప్పండి. ఏం లేదు. ముందు ఏదైనా ఒక సంకల్పం చేసినప్పుడు చెప్పుకోవాల్సినటువంటి ముందు ఎలా చేస్తాం? ఏదైనా సంకల్పం చెప్పాలన్నప్పుడు ముందు ఆచమనం చేస్తాం. అవునా? కేశవాయ స్వాహ అది అందరికీ వచ్చు కదా, అది కామన్ కదా, ఏ పుస్తకాల్లో అయినా ఉంటుంది. ప్రాణాయామం మన ఆచమ్యం చేయడం ప్రతి బుక్కులోనూ ఉంటుంది. మీకు పూజా కల్ప విద్యలో అన్నిట్లోనూ ఉంటుంది ప్రాణాయామం. ఆచమనం అయిన తర్వాత ప్రాణాయామం. ప్రాణాయామం అంటే ముక్కు మూసుకుని ముక్కు ఇన్హేల్ ఎక్సెల్ అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి ఆలోచనలు కానీ మనస్సు కానీ బుద్ధి కానీ ఈ క్షణంలో నేను బయటకు వదిలేసిన మనోబుద్ధి అహంకార చిత్తాలు మొత్తం అన్నింటినీ వదిలేసిన తర్వాత నేను పూజ మొదలెడుతున్నా అనేటువంటి దానికోసం ప్రాణాయామం ఎందుకు చేస్తాం? అందుకే కదా. ఉన్నదంతా భగవత్ స్వరూపమే, ఇన్హేల్ చేస్తున్నా. నాలో ఉన్నదంతా మాయ, దాన్ని ఎక్సెల్ చేసేస్తున్నా. ఇన్హేల్ ఎక్సెల్, దట్ ఈస్ వాట్ ప్రాణాయామం. ఎందుకు చేస్తున్నాం ప్రాణాయామం? అయ్యో ఇన్నాళ్ళు తెలియదండి, ఉంటే చేయమన్నారు కనుక ప్రతులు చేసేస్తున్నాం. ఇన్హేల్ అండ్ ఎక్సెల్ దేనికి రిసెంబుల్ చేస్తుంది అంటే మనలో ఉన్నటువంటి నెగిటివ్నెస్, దట్ ఈస్ మాయ. ఆ మాయని బయటికి వదలడం కోసం మనకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మాయని బయటకు వదిలినప్పుడు ఉన్నది ఏదైతే ప్రపంచంగా కనబడుతుందో అదంతా అమ్మవారి కృతమే. ఆ అమ్మవారి కృతాన్ని లోపలికి తీసుకెళ్ళాలి. లోపలికి తీసుకెళ్లేదంతా అమ్మతత్వము, బయటికి వదిలేదంతా ఉన్నాడు నా అహంకారంతో నేను ఉంచుకున్నటువంటి తత్వం. ఆ తత్వాన్ని బయటికి వదిలి అమ్మతత్వాన్ని లోపలికి తీసుకోవడమే ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఉన్నటువంటి అసలైనటువంటి తత్వం. ఇంకా ఇదిగా మాట్లాడాలంటే ప్రాణశక్తిని లోపలికి తీసుకుంటున్నాం. సైన్స్ కూడా అదే చెప్తుంది కదా, ఆక్సిజన్ ప్రాణశక్తి అంట. ఆ ప్రాణశక్తి ఆక్సిజన్ ని లోపలికి తీసుకుంటున్నాం. మనలో ప్రాణశక్తి ఇచ్చి మన శరీరాన్ని నిలబెట్టిన తర్వాత మనం ఇంకా మన కోసం యూజ్ చేసుకోవడంలో దాన్ని కార్బన్ డైఆక్సైడ్ గా మార్చేసాం. దాన్ని నెగిటివ్నెస్ అంటాం, నకారాత్మకం అంటాం. దాన్ని బయటకు వదిలేస్తున్నాం, అది లోపల ఉంచుకోలేవు. పీల్చుకునేది ఎక్కువసేపు పీల్చుకోలేవు, ఉంచుకునేది లోపల ఎక్కువసేపు ఉంచుకోలేవు. కనుక తీసుకునేదాన్ని తీసుకుని నిలబెట్టుకోగలిగి వదిలేదాన్ని తక్కువగా వదలడం అనేటువంటి దాన్ని అభ్యాసం చేయడమే పూజాంతర్గతంగా ఉన్నటువంటి అసలు రహస్యం. ప్రాణాయామం ఇవన్నీ కూడా చేయడంలో కనుక మొట్టమొదటి విధానంలో ముందు ఆచమానం, ఆచమానం అయిన తర్వాత ప్రాణాయామం. ఆ విధి అంతా మనకు అన్ని పుస్తకాల్లోనూ, వినాయక చవితి కావచ్చు, వరలక్ష్మి వ్రతం కావచ్చు, మనం నిత్య పూజా విధానాల్లో కావచ్చు, మీకు అన్ని పుస్తకాల్లో ఈ రెండు ఉంటాయి విభాగాలు.
అదాల దేశకాల పద సంకీర్తనం जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य ईशान्य प्रदेशे कृष्णा गोदावरी प्रदेशे मम निजगृहे अस्माकं समस्त देवता ब्राह्मण सन्निधौ ఇవన్నీ మనం చెప్పుకుంటాం కదా అవన్నీ చెప్పుకున్నాక ఇంకా నాకేం కావాలి ఇక్కడ నుంచి రాసుకోండి దేశకాల సంకీర్తనం అంతా కూడా అయిన తర్వాత అప్పుడు అస్మాకం ఇప్పుడు నాకేం కావాలి ధన కనక వస్తువాహనాలు సకల అభివృద్ధ్యర్థం అని చెప్పుకుంటాం కదా వాటికన్నా ముందు చెప్పుకోండి అంత అయిపోయిన తర్వాత అప్పుడు నా కోసం నా ఇంటి కోసం నా భర్త కోసం నా పిల్లల కోసం నా కోసం నా పక్కాళ్ళ కోసం అనుకుంటే అప్పుడు మళ్ళీ అన్ని చెప్పుకోవచ్చు క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థం ఇవన్నీ కూడా తర్వాత వస్తాయి ఓకేనా ముందు ఏం చదవాలో చెప్తాం అస్మాకం రాసుకున్నారా సహ కుటుంబానాం మమ ఉపాత్త దుర్దక్షే ద్వారా మమ సహ కుటుంబానాం రాసేసారా సహ కుటుంబానాం మమ ఉపాత్త ఉపాత్త మమ ఉపాత్త మళ్ళీ నేను మెసేజ్ చేస్తా ఎందుకు రాసుకోవాలి అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం మన చేతితో మనం రాసుకోవడం వల్ల ఇప్పుడు చూడండి అంటే మళ్ళీ మధ్యలో వస్తున్నా ఈవిడతో పెట్టుకుంటే ఇట్లాగే ఉంటుందని మాత్రం తిట్టుకోండి మీరు ఎందుకు చేస్తున్నారో ఆ పని ఎందుకు చేయించబడుతుందో అమ్మ ఎందుకు చేయిస్తుందో అందులో అంతరార్థం తెలుసుకోవాలి న్యూమరాలజీ కానీ లేకపోతే అక్షరాలు మధ్య రకరకాల ఏమంటుందని న్యూమరాలజీలో పార్టే పేర్లు మార్చుకుంటున్నారు ఉన్న పేరే స్పెల్లింగ్ లో రకరకాల అక్షరాలు పెంచి అది రోజు ఈ అక్షరం పెంచి సంతకం పెట్టండి ఈ అక్షరం పెంచి మీ పేరు రాసుకుంటూ ఉండండి మీకు మంచి జరుగుతుందని చెప్తున్నారు అది మరి ఏం చెప్తున్నారు మన లక్కీ నెంబర్ని బట్టి రోజు 16 సార్లు రాయండి 21 సార్లు రాయండి 30 సార్లు రాయండి అని చెప్తున్నారు ఎప్పుడైతే దేవుడి యొక్క నామాన్ని రాయడం పక్కన పెట్టేసి లౌకిక పదార్థంలో పడిపోయామో ఇప్పుడు ఏమవుతుందంటే మన పేరు మనమే 16 సార్లు 20 సార్లు 30 సార్లు రోజుకి రాసుకునే కర్మ పట్టి వాళ్ళు మన పేరు భగవంతుడి పేరుతో పాటు ఈక్వల్ అన్ని పేర్లు ఎందులోంచి వచ్చాయి భగవన్నామంలోంచి వచ్చాయి కానీ భగవన్నామాన్ని రాయడం వల్ల అన్ని దానిలో నుంచి వచ్చినటువంటి మిగతా అక్షరాలతో కూడినటువంటి పేర్లన్నీ పిలుచుపడతాయి భగవన్నామాన్ని పక్కన పెట్టేసాక ఎవరి పేరు వాడు రాసుకోవాల్సింది అవునా కదా వస్తాం గ్రూప్ లో పెడతాం గ్రూప్ లో అన్ని వేసే ఎందుకు రాయాలని చెప్తున్నా అందుకే నేను కంగారు పడతాను సో మన చేతితో మనం ఎందుకలా రాయమంటున్నారు ఇప్పుడు న్యూమరాలజిస్ట్ ఎందుకు మన న్యూమరాలజిస్ట్ చెప్పేవాళ్ళు జాతకం చెప్పేవాళ్ళు మీ పేరు మీరు ఇన్నిసార్లు రాసుకోండి లేకపోతే ఫలానా ఇది ఇచ్చింది రాసుకోండి మీ రాత వల్ల మీ గీత మారుస్తాం అది ఎలా రాయాలి స్క్రిప్టాలజీ రకరకాలు చెప్తున్నారు ఆ స్క్రిప్టాలజీ కానీ న్యూమరాలజీ కానీ గీత వల్ల రాత వల్ల గీత మారుతుందనే విధానాలు కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే సనాతన ధర్మం అందుకనే ఇదివరకు రోజుల్లో ఏది రాసుకున్నా ఎవరి చేత్తో వాళ్ళు రాసుకునేవాళ్ళు ఉత్తరాలు చేత్తో రాసుకునేవాళ్ళు ఆ రాత వల్ల ఏమవుతుందో తెలుసా లోపల ఉన్నటువంటి నెగిటివ్నెస్ ముందు పేపర్ మీద పడిపోతుంది అందుకే కనీసం ఉత్తరాలు రాసే అలవాటు ఉన్న రోజుల్లోనే కాస్త డైరీలు రాసుకోండి అని చెప్పేవాళ్ళు రోజు మీ గురించి మీరు కాస్త రాసుకోండి మీరు మంచి మీరు చెడు చేశారో రాసుకోండి అన్ని పోయినాయి తుంగలో కలిసిపోయినాయి ఇప్పుడు కేవలం వచ్చినటువంటి మెసేజ్ ని వాట్సాప్ లో చూసుకోవడానికే టైం సరిపోవటంలా ఇంకా మళ్ళీ రాసుకోవడానికి కూడా ఎక్కడ వస్తాయి అష్టోత్తర శతనామాలు చెప్తే ఒక్కొక్కళ్ళు గంట సైట్ తీసుకున్నారు గంట క్లాస్ 2 గంటల క్లాస్ అయిపోయింది మధ్యలో ఎందుకు అక్షరాలు వెతుక్కుంటున్నారు విద్వాక్షరాలు వస్తే వెతుక్కుంటున్నారు ఇప్పటికి 3 సార్లు వాళ్ళతో మొత్తం సౌభాగ్యాస్పత్రులు తప్ప వాళ్ళతో 3 సార్లు వీళ్ళు కూడా చాలా ఫాస్ట్ గా రాస్తారు నేను వచ్చిందే 10:45కి వచ్చా వాళ్ళు 10 minutes లో హార్డ్లీ రాసేస్తారు చాలా ఫాస్ట్ గా రాస్తారు ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ వాడు మీ ఇద్దరు చూసారు దగ్గరగా వెళ్ళిపోతుంది అక్షరం అంటే అలా రాయగలిగే వాళ్ళం ఒకప్పుడు అలాంటిది అసలు తెలుగు అక్షరాలు ముందుకు పడట్లా తెలుగును బతికించాలన్నా మన రాతని బాగు చేసుకోవాలన్నా మన గీతను అంతకన్నా బాగు చేసుకోవాలన్నా ఎవరి చేతితో వాళ్ళు స్తోత్రాలను రాసుకోవాలి ప్రింటెడ్ ని చదవకూడదు యాక్చువల్ గా రూల్ మన శృంగేరి జగద్గురువులు కావచ్చు కంచిపీఠాధిపతులు కావచ్చు మిగతా ఏ పీఠానికి సంబంధించినటువంటి వాళ్ళైనా వాళ్ళ చేతితో వాళ్ళు స్క్రిప్ట్ రాసుకున్నవి చదువుతారు ప్రింటెడ్ చదవరు కారణం ఏంటంటే అది ఎలా ప్రింట్ అయిందో ఆ భావన మనలో అక్షరాలను ఎలా ఉంటున్నాయి నల్లగా ఉంటున్నాయి నలుపులో కూర్చున్నటువంటి అక్షరాలు చదివేటప్పటికి ఏమవుతుంది బ్రెయిన్ లోకి నువ్వు ఎంత పాజిటివ్ గా దేవుని స్తోత్రాలు చదివినా ఆ నలిపే ఉండిపోతుంది అందులో ఉన్నటువంటి చైతన్యం నీకు అర్థం కావచ్చు ఆ చైతన్యం అర్థం కావాలంటే ఎవరి చేతిరాతతో వాళ్ళు రాసుకోవాలి కానీ కనీసం సంకల్పం అన్నా చేతిరాతతో రాసుకుంటే ఓకే నేను ఇలా బాగుపడాలి అని ఎవరికి వాడికి ముందు రాత వల్ల చూసే చూపు వల్ల
అది లోపల రాసే లోపల అనుకునేటువంటి ఒకసారి మననం వల్ల ఆ మననాన్ని లోపల మస్తిష్కంలో ఉంచుకోవడం వల్ల బుర్ర మనస్సు మనకున్నటువంటి శక్తి ఇవన్నీ ఏకకాలంలో ఉపయోగింపబడుతూ ఉంటాయి. దానికోసం రాసుకోమని ప్రతిదీ చెప్పేది, మంచి జరగడానికి. టైం వేస్ట్ మాత్రం కాదు. అంటే నేను చేసేది కరెక్టే అని ఒకసారి మీ దగ్గర అప్రూవల్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎలాగూ చెప్తానన్నాను కదా, ముందు రాసుకోండి, తర్వాత తప్పులు ఉంటే నేను పెట్టే మెసేజ్ ద్వారా చూసుకోండి. ఏహే మీగలు కూడా కసి ఉంటుంది వాటికి నా మీద మీకే కదా అది. సహకుటుంబానం అస్మాకం సహకుటుంబానాం మమ ఉపాత్త సమస్త మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ శారదా పరమేశ్వర్యాః శ్రీ శారదా పరమేశ్వర్యాః శ్రీ శారదా పరమేశ్వర్యాః జగద్గురు శ్రీ శంకరాచార్య జగద్గురు శ్రీ శంకరాచార్య కళ్యాణం ఉభయేషాం మనం చెప్పనా అస్మాకం సహకుటుంబానాం మమ ఉపాత్త సమస్త గురుతేక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ శారదా పరమేశ్వర్యాః జగద్గురు శ్రీ శంకరాచార్యవర్యాణాం ఉభయేషాం శ్రీ శృంగేరి జగద్గురూణాం చ ఉభయేషాం శ్రీ శృంగేరి జగద్గురూణాం చ పరమానుగ్రహేణ చింతిత సకల మనోరథ సిద్ధ్యర్థం మళ్ళీ కింద సకల శ్రేయోభి వృద్ధ్యర్థం ఏతద్దేశ ఏతద్దేశ దే కింద మళ్ళీ దకారం పెట్టుకోండి, ద్విత్వాక్షరం. ఏతద్దేశ స్థిత దేశ స్థిత సర్వజనేషు సౌమనస్య అంటే మంచి మనసు, సౌమనస్య సాదర భావనా సిద్ధ్యర్థం యకారం ఇచ్చి 0 సిద్ధ్యర్థం, రా కింద మళ్ళీ ధకారము 0 సిద్ధ్యర్థం సనాతన కింద మళ్ళీ సనాతన వైదిక ధర్మస్య వైదిక ధర్మస్య సనాతన
వైదిక ధర్మస్య పరిరక్షణార్థం ఏతద్ధర్మస్య సర్వోన్నతి సిద్ధ్యర్థం ఏతద్ ధర్మ వైరి క్షయార్థం ధర్మ వైరులు క్షయమైపోవాలి. ధర్మ వైరి క్షయార్థం ఏతద్ ధర్మ వైరి క్షయార్థం గోహింసా నివృత్తి పూర్వక గో సంరక్షణార్థం గోరక్షణార్థం అఖండ భారత సామ్రాజ్య సిద్ధ్యర్థం. ఇది రోజు కూడా చెప్పుకోవచ్చు, చదువుతుంటే అర్థమవుతుంది. రోజు నిత్యం మనం చెప్పుకునేటువంటి సంకల్పాన్ని ఈ సంకల్పాన్ని చెప్పుకోవచ్చు. భారత సామ్రాజ్య అఖండ భారత సామ్రాజ్య సిద్ధ్యర్థం అఖండ భారత సామ్రాజ్య సిద్ధ్యర్థం కాశ్మీర దేశే సర్వజ్ఞ పీఠస్థిత మన గ్రూప్ లో వెళ్ళారు శైలజా తుర్లపాటి గారు. సర్వజ్ఞ పీఠస్థిత శ్రీ శారదా పరమేశ్వర్యాః శీఘ్రమేవ దర్శన ప్రాప్త్యర్థం పాకింద పకారం మళ్ళీ తకారం ప్రాప్త్యర్థం ఓకేనా. విధర్మిభిరాక్రమిత రెండు ఒకటే పదం. విధర్మిభిరాక్రమిత ఆక్రమిత భిరాక్రమిత. మా అర్థమవుతుందా? మీరు రాసుకోగలిగినంత రాసుకోండి, కంగారు లేదు. విధర్మిభిరాక్రమిత భారత భూభాగస్య విశిష్య భారత భూభాగస్య విశిష్య కాశీ మధురా క్షేత్ర స్థానయోశ్చ వెనుక సాగింటే చకారం. స్థానయోశ్చ మళ్ళీ చెప్తాం విషయం, మళ్ళీ ఎక్కాలి వెళ్తే కలుస్తాను. ఏం చెప్పారు? విశిష్య కాశీ మధురా క్షేత్ర స్థానయోశ్చ శీఘ్రమేవ ఆస్తిక మహాజనైః మీకేసి చూసి చెప్పాలా? మన లిప్స్ మూమెంటా?
ఓకే డన్ డన్. కనపడట్లేదు నాకు కూడా అస్సలు ఏమాత్రం కనబడట్లా, అంటే దీని మీదే ఉంటుంది దృష్టి. మళ్ళీ మార్పు ఎక్కడ పోతుందో లైన్ భయం. విదర్భిరాక్రమిత భారత భూభాగస్య విశిష్య కాశీ మధురాక్షేత్ర స్థానయోశ్చ శీఘ్రమేవ ఆస్తిక మహాజనైః స్వాయత్తీకరణ 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 సిద్ధ్యర్థం చ సిద్ధ్యర్థం చ స్వాయత్తీకరణ సిద్ధ్యర్థం చ స్వాయత్తీకరణ సిద్ధ్యర్థం చ ఓకేనా రాసేసారా? చేస్తా ఆస్తిక మహాజనైః ఆస్తిక మహాజనైః సాయత్తీకరణ సిద్ధ్యర్థం చ ప్రత్యహం శ్రీ శంకర భగవత్ పూజ్య పాద విరచిత శ్రీ శంకర భగవత్ పూజ్య శ్రీ శంకర భగవత్ పూజ్య పాద విరచిత స్తోత్ర పఠనం కరిష్యామహే. మళ్ళీ చదువుతాను, కంగారు పడకండి సరేనా? మా ప్రశాంతంగా జాగ్రత్తగా మీ రాత్రి యథార్థంగా తీసుకుని ఉండండి, ఎక్కడైనా మిస్ అయితే అది మళ్ళీ రాసుకోండి. అస్మాకం సహ కుటుంబానాం మమ ఉపాస్త సమస్త గురుదక్షిణే ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ శారదా పరమేశ్వర్యాః జగద్గురు శ్రీ శంకరాచార్యవర్యాణాం ఉభయేషాం శ్రీ శృంగేరి జగద్గురూణాం చ పరమానుగ్రహేణ చింతిత సకల మనోరథ సిద్ధ్యర్థం సఫల శ్రేయోభివృద్ధ్యర్థం ఏతద్దేశ స్థిత సర్వజనేషు సౌమనస్య సాదర భావనా సిద్ధ్యర్థం సనాతన వైదిక ధర్మస్య పరిరక్షణార్థం ఏతద్ధర్మస్య సర్వోన్నతి సిద్ధ్యర్థం ఏతద్ధర్మ వైరిక్షయార్థం గోహింసానువృత్తిపూర్వక గో సంరక్షణార్థం అఖండ భారత సామ్రాజ్య సిద్ధ్యర్థం కాశ్మీర దేశే సర్వజన పీఠస్థిత శ్రీ శారదా పరమేశ్వర్యాః శీఘ్రమేవ దర్శన ప్రాప్త్యర్థం విదర్భిరాక్రమిత భారత భూభాగస్య విశిష్య కాశీ మధురాక్షేత్ర స్థానయోశ్చ శీఘ్రమేవ ఆస్తిక మహాజనైః స్వాయత్తీకరణ సిద్ధ్యర్థం చ ప్రత్యహం శ్రీ శంకర భగవత్ పూజ్య పాద విరచిత స్తోత్ర పఠనం కరిష్యామి. అన్ని వచ్చాయి లేదా? ఇదే నిత్యం చేసుకునేటువంటి ధర్మంలో ఎక్కడ మనం ఆగొచ్చు అంటే శీఘ్రమేవ ఆస్తిక మహాజనైః ధర్మ దర్శన శీఘ్రమేవ దర్శన ప్రాప్త్యర్థం విదర్భిరాక్రమిత భారత భూభాగస్య విశిష్య కాశీ మధురాక్షేత్ర స్థానయోశ్చ శీఘ్రమేవ ఆస్తిక మహాజనైః సాయత్తీకరణ సిద్ధ్యర్థం ప్రత్యహం అహం పూజార్థం నిత్య పూజాంచ కరిష్యే. ఓకేనా? అది నిత్య పూజలు సంకల్పం చెప్పుకోవాలంటే ఆస్తిక మహాజనైః సాయత్తీకరణ సిద్ధ్యర్థం చ అహం నిత్య పూజాంచ లేదా షోడశోపచార పూజాంచ కరిష్యే. అంతే కదా? అది నిత్య. అమ్మ ఎక్కడ డౌట్ గర్ల్స్?
परमेश्वर्याः रा दीर्घम विसर्ग परमेश्वर्याः అక్కడ పరమేశ్వర్యా రాకి యకారము విసర్గ. ఇవాళ నుంచి రోజు ప్రాక్టీస్ ఏంటంటే ఆ నుంచి క్షకారం దాకా ఒక పేపర్ లో మొత్తం మళ్ళీ కా నుంచి హకారం దాకా రోజు మనం ఏమంటుందండి కుణితాలు కుణితాలు రాసుకుని రావాలి అంటే గర్ల్స్ ఈ కుర్చీలో కూర్చున్న వాళ్ళు అలవాటు చేస్తున్నారు. మీరు స్టాండప్ ఆన్ ది బెంచ్ బెంచ్ మీద ముఖ్యంగా అమ్మా ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉందా? నేను మళ్ళీ పీడిఎఫ్ పెడతా, అందులో కరెక్షన్స్ చూసుకోండి. మీరు మెయిన్ గా మీరు రాసుకోండి, కంగారు లేదు. ఇది నిత్య పూజలో రోజు కూడా చదువుకోవచ్చు. మనం ప్రతి శుక్రవారం చేసుకునేటువంటి స్తోత్ర పారాయణ అంతర్గతంగా కూడా ఆ అన్ని సంకల్పాన్ని చేసుకోవడం అనేది మంచిది. మనం నిత్య పూజ చేసినటువంటి సత్సంగంలో కూడా ఈ సంకల్పాన్ని చెప్పుకుని మొదలెట్టుకోవచ్చు. అర్థమైందా? గర్ల్స్ 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 ఒకటోసారి, గర్ల్స్ రెండోసారి, అమ్మ రా రాసి గర్ల్స్ రా రాసి యకారం ఇచ్చి విసర్గ విసర్గ దగ్గర అహా వచ్చేస్తుంది విసర్గ. అం అహ తం కహ కిం కిహి కుం కుహు కిం కెహే హౌహు. ఇంకొకసారా నేను మన పీడిఎఫ్ పెడతా మేడం గారు. ఆ చూడండి ఒక్కసారి ఇంకొకసారి అడుగుతారు. మూడోసారి కూడా చెప్తే ఇంకా అయితే 3 సార్లు చెప్పిస్తాం. తలాక్ లాగే ఇప్పుడు మనకి సంకల్ప 3 సార్లు. अस्माकं सहकुटुम्बानां मम उपात्त समस्त दुर्दक्षय द्वारा श्री परमेश्वराप्रीत्यर्थं श्री शारदा परमेश्वर्याः जगद्गुरु श्री शंकराचार्य कल्याणां उभयेषां श्री శృంగేరి జగద్గురునాం చ పరమానుగ్రహేణ. ఏమండి ఇందులో ఓన్లీ శృంగేరి జగద్గురు వర్యుల గురించి మాత్రమే వచ్చింది. మేము మరి కంచపరమాచార్యాన్ని కూడా నమస్కరించుకుంటాం. ఎక్కడ శంకర రూపాన్ని కనబడితే అక్కడ వారికి నమస్కరించుకుంటాం. మరి కంచపరమాచార్య నామం కూడా రావాలని మాకు అది తృప్తిగా ఉంటుంది. మేము దాన్ని వేరు చేయలేం కదా. మేము నేను నిత్యం ఆయన కూడా అభిషేకం చేసుకుంటాం. మాది ఆ పరంపర ఏంటి అంటే ఇక్కడ కంచి పరమాచార్య గురువునాంచ అని రాసుకోవచ్చు. కంగారు అంటే ఆ భిన్నత్వం వాళ్ళకి లేదు. అది ఒక కైండ్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు జగత్తంతటి ఆత్మస్వరూపంగా చూస్తారు. మనకి భిన్నం. అయ్యో వీళ్ళని చెప్పలేదు, అయ్యో వాళ్ళని చెప్పలేదు, అయ్యో ఇంకోళ్ళని చెప్పలేదు అని మనం బాధపడుతుంటాం. కానీ కంగారు లేదు. ఎవరి ఇష్ట గురువు ఎవరైతే ఉంటారో వాళ్ళ అనుమతితో చేస్తున్నాను అనేటువంటి సంకల్పంతో మీరు మళ్ళీ పెట్టుకోవచ్చు. కంగారేం లేదు. అలాంటి కొత్త సంకల్పాలను తీసి పక్కన పెట్టకుండా శ్రీ శారదా పరమేశ్వర్యాः జగద్గురు శ్రీ శంకరాచార్యవర్యాణం ఉభయేషాం శ్రీ శృంగేరి జగద్గురునాం చ పరమానుగ్రహేణ చింతిత సకల మనోరథ సిద్ధ్యర్థం సకల శ్రేయోభివృద్ధ్యర్థం ఏతద్ సాగర భావనా సిద్ధ్యర్థం సనాతన వైదిక ధర్మస్య పరిరక్షణార్థం ఏతద్ధర్మస్య సర్వోన్నతి సిద్ధ్యర్థం ఏతద్ధర్మ వైదిక్షయార్థం గోహింసా నివృత్తి పూర్వక గో సంరక్షణార్థం అఖండ భారత సామ్రాజ్య సిద్ధ్యర్థం కాశ్మీర దేశే సర్వజ్ఞ పీఠ స్థిత శ్రీ శారదా పరమేశ్వర్యాః శీఘ్రమేవ దర్శన ప్రాప్త్యర్థం విధర్మి విరాత్మక భారత భూభాగస్య విశిష్య కాశీ మధురా క్షేత్ర స్థానయోస్త శీఘ్రమేవ ఆస్తిక మహాజనైః స్వాయత్తీకరణ సిద్ధ్యర్థం స్వాయత్తీకరణ సిద్ధ్యర్థం చ ప్రత్యహం శ్రీ శంకర భగవత్ పూజ్య పాద విరచిత స్తోత్ర పఠనం కరిష్యామహే. డన్. ఇది నిత్య పూజా విధానం ఏమని చెప్పాం? స్వాయత్తీకరణ సిద్ధ్యర్థం చ అహం షోడశోపచార పూజాం చ కరిష్యే.
లేదు పంచోపచార పూజాంచ కరిష్యే నిత్య పూజాంచ కరిష్యే. ఈ శంకర భగవత్పాద స్తోత్ర పట్లం దగ్గర మీరు ఏదో ఒకటి ఇది నిత్యము ప్రతి ఇంట్లో కూడా ఈ సంకల్పం రావాల్సిందే. దీనిలో గో సంరక్షణ, గో వృద్ధి, గో హత్య నివారణ ఇవన్నీ కూడా ఉన్నాయి. దాంతోపాటు భారతదేశ సకల సామ్రాజ్యోన్నతి కూడా ఇందులో సంకల్పం చేయబడింది. దాంతోపాటు భారతదేశాన్ని ఆక్రమిస్తున్నటువంటి వారి యొక్క మనస్సులు వారి మన భూభాగాన్ని మనకిచ్చి సామరస్యంగా జీవితాలు ముందుకు సాగించేటువంటి వ్యవహారం ఉంది. అందరి మనస్సులు సౌమనస్యంగా, సామరస్యంగా, ఆనందంగా, సోదర భావంతో ఉండాలనేటువంటి సంకల్పము ఉంది. సో జగత్తుకి ఉపయోగపడుతుంది, మన ఇంట్లో ఉపయోగపడుతుంది. అవునా కదా? అందరి మధ్యన సాదర భావన అనేటువంటి చక్కగా వృద్ధి చెందుతూ ఉంటుంది. కనుక ఈ వాళ్ళ నుంచి మనం చేసినటువంటి నిత్య పూజ ఏమంటే మరి మేము నిత్య పూజతో పాటు మరి జపాలు చేసుకుంటాం, మరి అప్పుడు సంకల్పం చెప్పుకోవాలి కదా. ఇదే సంకల్పం చెప్పుకోవచ్చు. జగద్గురువుల యొక్క పూర్వాశ్రమ తండ్రి గారి నోట్లోంచి మన దాకా వచ్చింది అంటే అది జగద్గురువుల యొక్క పూర్ణ ఆశీస్సులుగా భావించాలి. ఆ జగద్గురువు అంటే శంకరాచార్య వారు ఒక్కరే, గుర్తు పెట్టుకోండి. పీఠాలు 5 ఉన్నాయి. చతురామాయ పీఠాలు స్వయంగా శంకరాచార్య వారు అధిష్టానాన్ని ఎక్కినటువంటి పంచపీఠం, దీంతో పాటు సర్వజ్ఞ పీఠం. ఈ 2 మొత్తం ఎత్తే 6 పీఠాలు మొత్తం మనకు ఉన్నటువంటివి. కనుక ఈ 6 పీఠాలకి మనం నమస్కరించాల్సిందే. అసలు ఎట్టి అనేటువంటి కాషాయంబరాన్ని ధరించాడు అంటే ధర్మాన్ని పాటిస్తున్నాడు అంటే, మళ్ళీ బ్రాండ్ లో తప్పనిసరిగా ఎత్తి అనేవాడు మన కాషాయంబరాన్ని ధరించాడు, చేతిలో సత్యదండాన్ని పట్టుకున్నాడన్నా, ధర్మాన్ని రక్షిస్తున్నాడన్నా, ధర్మబద్ధమైనటువంటి సన్యాసాశ్రమాన్ని స్వీకరించి అనుబద్ధంగా నడుస్తున్నాడు అన్న అటువంటి ఎత్తి ప్రతి స్వరూపము కూడా శంకరాచార్య గారు గుర్తుపెట్టి. ఆ శంకరాచార్య స్వరూపాన్ని అందరికీ నమస్కరించి ఎక్కడ వాటి పెట్టి వేదమే చెప్తోంది. కనుక ఎక్కువ నమస్కరించండి. ప్రతి ఒక్కరికి శంకరాచార్య వారు మనం పీఠాంతర్గతంగా ఈ పీఠం ఫలానా పీఠం ఫలానా మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం. అసలు శంకరాచార్య వారు వాళ్ళని పీఠాలు చేయడంట, శంకరాచార్య వారిని ఒక్కరి నమస్కారం లేకుంటే అందరికీ నమస్కారం చేస్తుంది. ఇది నిత్యమైనటువంటి సంకల్పం. మనం నిత్యము చేసుకోదగినటువంటి, చేసుకోవలసినటువంటి సంకల్పం. మొన్న ఇచ్చినటువంటిది కాస్త చిన్నగా ఉంది కానీ కొంత ఇందులో బాగుంది. ఇప్పుడు మనం యూట్యూబ్ లో కూడా చూస్తాం కనుక మనం చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ కొంత దాని గురించినటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అంతే నేను ముందు భారతదేశస్య సర్వతోముఖార్థం శత్రు నివారణార్థం ఏతద్దేశ స్థిత సర్వజనేషు సౌమన సాదర భావనాసిద్ధ్యర్థం సనాతన ధర్మాభిధానస్య వైదిక ధర్మస్య పరిరక్షణార్థం ధర్మ ఏతస్య సర్వతి సిద్ధ్యర్థం ధర్మ వ్యతిరేకిణాం తురుష్కజనాం క్రైస్తవ జనాంచ శీఘ్రమేవ వినాశనార్థం గోహింసపూర్వక గో సంరక్షణార్థం అహం శంకరాచార్య స్తోత్రమహం కరిష్యే. సరిగ్గా అవుతుంది. దాన్ని అందరి మనసులు బాగున్నారాలి, బాగుండాలి, ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాలి అనేటువంటి విధానంలో మనం చెప్పుకోవడం అనేది. శంకరాచార్య కృత స్తోత్రాలు ప్రారంభించుకున్నాం. ఒక క్లాసే జరిగింది యాక్చువల్గా కదా, ఒకే ఒక క్లాస్ జరిగింది. సంకష్ట మన పంచరత్నం, గణేష పంచరత్నం, ముదాపరాత్మ మూలకం ఒక్కటే చెప్పుకున్నాం. అప్పుడు ఎంతమంది ఉన్నారు కవిత? ఎంతమంది ఉన్నారు ఆ క్లాస్ లో? ఎంతమంది ఉన్నారు? ఎవరికైనా గుర్తుందా అసలు? వీళ్ళిద్దరూ తలకాయ నొప్పుతున్నారు, ఇంకెవరు తలకాయ నొప్పి. నువ్వు రాలేదు ఆ క్లాస్ కి? రాలేదు. మామూలు గణేష పంచరత్న స్తోత్రం అందరికీ తెలిసిందే కదా. ముదాకరాత్త మోదకం ఆన్లైన్ లో చాలా మంది ఉన్నారు, మేము కూడా వచ్చాం మేడం అని చెప్తా. అది 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 ఎక్కడ చదవాలో నేను చెప్తా. ఆ శారద కాకిమాం శంకర లక్ష్మం ఒక చాంటింగ్ చెప్పాం, దాని ఫుల్ లిరిక్స్ కూడా మళ్ళీ ఇస్తా. మొత్తం అది కేవలం ఒక 5 చరణాలతో కూడినటువంటి ఒక పెద్ద శారదయ కావ్యము.
అది మొత్తం పెద్ద 5 చరణాలతో ఉంటుంది. 5 చరణాలని ఎప్పుడు చెప్తున్నా అంటే మొన్న మనం బెంగళూరులో చేస్తున్నటువంటి పారాయణం ఉంది కదా, అందులో 3 స్తోత్రాలు ఇచ్చారు మనకి ప్రధానంగా. ఆ 3 స్తోత్రాలతో పాటు కూర్చున్నటువంటి స్వర్గ వచ్చినప్పుడు తప్పకుండా శారదే పాద్మాం శంకర మన బుద్ధిమతిదే ఆ ఆ లిరిక్స్ కూడా అందరికి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బెంగళూరు సిస్టర్స్ శృంగేరి సిస్టర్స్ పాడినంత ఇదిగా మనం పాడలేం, కానీ ఉన్నంతలో మనకి వీలుగా రాగంలో దాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ గణేశ పంచరత్న స్తోత్రం జస్ట్ ఉంటే టచ్ చేయొచ్చు, దాదాపు అందరికీ అది నోటికి వచ్చిన స్తోత్రమే. 5 చరణాలు కూడా రాని వాళ్ళు 99% ఉండరు, ఒకవేళ రాని వాళ్ళు ఉన్నా వాళ్ళకి నోటికి ఈజీగానే ఉంటుంది ఆ స్తోత్రం, పెద్ద కష్టంగా అయితే ఉండదు. అయ్యా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది అందరూ విని 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 ఉన్నారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి అంత సశాస్త్రీయంగా మన వల్ల కాకపోయినా ఉన్నంతలో దానికి దగ్గరగా ఓకేనా, కాస్త యాక్టివ్ గా పాడే ప్రయత్నం చేద్దాం. ఓకేనా, ఏంటండి ఫోన్ ఉంది కదా, ఫోన్ లో గణేష్ పంచరత్నం నొక్కండి. మన గుడికి సంబంధించినటువంటి శారదాపీఠ మతాన్ని మోటివేట్లో ఇస్తున్నటువంటి పుస్తకాల్లో కూడా ఈ స్తోత్రాల్లో అది తప్పకుండా ఉంటుంది. అది ఒక్కసారి నోటికి ఎవరైనా మరీ కొత్త వాళ్ళు అస్సలు మాకు తెలియదండి ఇప్పటిదాకా వెళ్ళలేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ముదాకరాత్తమోదకం, జస్ట్ పదాలు నోటికి తెలియడానికి ఒకేసారి నేను రాగంలోకి వెళ్ళానంటే కష్టమైపోతుంది కొత్త వాళ్ళకి, అందుకని ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావసంతకం వినాశి లోక రక్షకం అనాయకైకనాయకం వినాశికేహదైత్యకం నపాశుభాసునాశకం నమామితం వినాయకం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకమణి ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకమణి ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం వినాశి లోక రక్షకం మణి కళా వినాశి లోక రక్షకం. మొదటి పాదము రెండో పాదం కలిపి మళ్ళీ అందరం కలిసి ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం వినాశి లోక రక్షకం. కాస్త యాక్టివ్ గా పడండి, మరి చేతిలో తాళాలు లేకుండా మరి నా రాకుండా కాస్త యాక్టివ్ గా నడువెత్తండి. నడువెత్తాలి అందరూ కుర్చీలో కూర్చున్న వాడు కూడా నడువెత్తచ్చు. అయ్యా టీవీలో ఉన్నవాడు కూడా నడువెత్తచ్చు. మాకు టీవీనే, మేము అలాగే అనేవాళ్ళం చిన్నప్పుడు. నడువెత్తండి, కాస్త యాక్టివ్ గా రండి. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం వినాశి లోక రక్షకం అనాయకైకనాయకం వినాశి దేవదైత్యకం నతాశుభాసునాశకం నమామితం వినాయకం. మళ్ళీ మొదటి నుంచి వచ్చాడు ముదాకరాత్తమోదకం మళ్ళీ సదా విముక్తి మళ్ళీ మళ్ళీ విముక్తి సాధకం కళాధరావతంసకం వినాశి లోక రక్షకం నాయకం వినాశి దేవదైత్యకం నతాశుభాసునాశకం నమామితం వినాయకం. తర్వాత నతేతరాతిభీకరం నవోదితార్క భాస్వరం నమః సురారి నిర్జరం నతామికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం నతేతరాతి భీకరం నవోదితార్కభాస్వరమణి నమః సురారి నిర్జరం నతామికాపదుద్ధరం. మళ్ళీ మళ్ళీ రెండు పాదాలు అందరం కలిసి 1 2 3 జయశంకర. నతేతరాతి భీకరం నవోదితార్కభాస్వరం నమః సురారి నిర్జరం నతామికాపదుద్ధరం. తక్కువ
వాయిసెస్ వినపడుతున్నాయి. రావట్లేదా? తెలీదా? మళ్ళీ మళ్ళీ మొదలు. నతేతరాత్రికరం నవోదితార్కభాస్వరం నమస్సురానిర్జరం నతామికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గణేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాపరం నిరంతరం. మొత్తం మళ్ళీ 4 పాదాలు అందరం కలిసి 1 2 3 జయశంకర. నతేతరాత్రికరం నవోదితార్కభాస్వరం నమస్సురానిర్జరం నతామికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గణేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాపరం నిరంతరం. మా ఓకే కదా అందరికి? ఫస్ట్ టైం చదువుతున్న వాళ్ళకి ఓకే కదా? సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరం తరే తరోదరం వరం వరే భవక్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం. అందరం కలిసి రాగంలోకి వెళ్ళిపోదాం. 1 2 3 జయశంకర. సమస్త లోక శంకరం నిరస్తైజకుంజరం తరే తరోదరం పరం వరే భవక్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం. ఓకే, ఈజీగా ఉందా? చివరి 2 పాదాలు చదువుకో. కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం. ఆగి చదివితే హై పిచ్ వెళ్ళకుండా ఉంటుంది, లేకపోతే అనవసరంగా హై పిచ్ వెళ్ళిపోతుంది సాంగ్. వెళ్ళక్కర్లా, కంగారు. నిరంతర పారాయణలోనే మనకి వీలుగా ఉండేటువంటి సరళమైనటువంటి రాగం. మనని ముదాకరాత్ మూలకం నుంచి అందరూ వెళ్తాం. లోకి ఉందండి, హై పిచ్కి వెళ్ళకండి, అందరూ చదవాలి. మూలకమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం విలాసిలోకరం. అమ్మ నాకు హైప్ కావాలి, నాకు అసలు యాక్టివ్నెస్ కావాలి. మరీ లోగా ఉంది వాయిస్. యాక్టివ్ అంటే వాళ్ళు ఉపవాసం కదా, అందుక బ్రేక్ఫాస్ట్ పడలేదా కదా? కాఫీ టీలు పాలు ఏమైనా తాగారా? మార్నింగ్ ఏం తాగలేదా? మొత్తం టోటల్ ఉపవాసమా? మరి పాడు బయట. ముదాకరాత్మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భరైత్యకం నతాశుభాసునాయకం నమామి తం వినాయకం. నతేతరాత్రికరం నవోదితార్కభాస్వరం నమస్సురానిర్జరం నతామికాపదుద్ధరం నిధీశ్వరం నిధీశ్వరం గణేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాపరం నిరంతరం. సమస్త లోక శంకరం నిరస్తైజకుంజరం తరే తరోదరం వరం వరే భవక్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం. అమ్మ ఓకేనా? 4వ దానిలోకి వెళ్దామా? అకించనాప్తిమార్జనం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్భచర్వణం ప్రపంచనాశ భీషణం ధనంజయాదిభూషణం అపోలదానవారణం భజే పురాణవారణం. అందరం కలిసి రాగంలోకి వెళ్ళిపోదాం. 1 2 3 జయశంకర. పురారి పూర్వనందనం పురారి గర్భచర్వణం ప్రపంచనాశ భీషణం ధనంజయాదిభూషణం అపోలదానవారణం భజే పురాణవారణం. నితాంత కాంత దంత కాంతి అందరం కలిసి నితాంత కాంత దంత కాంతి
మంతకాంతకాత్మజం అచింత్య రూపమంతహీన అంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం. అందరం కలిసి 1 2 3 జయశంకర. నితాంతకాంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్య రూపమంతహీనమంతరాయ కృంతనం దురంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం. 4 5 కలిపి చదువుదాం ఒకసారి అందరం కలిసి. 1 2 3 జయశంకర. అఖిలజనాభిమాజనం చిరం పురారి పూర్వమంతనం సురారి గర్వశర్వణం ప్రపంచనాశభీషణం ధనంజయాభిభూషణం కపోలదానవారణం భజే పురాణవారణం నితాంతకాంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్య రూపమంతహీనమంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం. మహాగణేశ పంచరత్న ఆదరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాతకే స్మరం గణేశ్వరం అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురష్టభూతి మభ్యుపైతి సోచిరాత్. అందరం కలిసి కూడా సేమ్ ముందు దానిలానే ఉంటుంది. ఓకేనా, వెళ్దామా? 1 2 3 జయశంకర. మహాగణేశ పంచరత్నమాదరేణయోర్వః ప్రజల్పతి ప్రభాతకే స్తుతి స్మరన్ గణేశ్వరం ఆరోగ్యతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సోచిరాత్. కొద్దిగా నాకు కావాల్సింది ఏంటంటే యాక్టివ్నెస్. ఇవాళ ఎక్కువ యాక్టివ్ గా, ఎక్కువ వాయిస్ యాక్టివ్ గా లేదు. పైగా పదాలు తొందరగా రావాలి. గణపతి దగ్గరికి వెళ్తున్నాము అంటే బడిగా చిన్నపిల్లలు కనుక గబగబా ఒక తినబండాలని ఎలా వెళ్తున్నారు అలా వెళ్ళగలగాలి. ఒకసారి జాగ్రత్తగా ఆ అక్షరాలు పరిగెత్తించడం నేర్చుకోండి. విడిగా స్తోత్రం చదవడం వేరు, స్తోత్రాన్ని గానం చేస్తూ పరిగెత్తిస్తూ చదవడం వేరు. మనం అలాంటి రాగాల్లోకి వెళ్ళొద్దు, కానీ పరిగెత్తిస్తూ చదివే ప్రయత్నం చేద్దాం స్తోత్రాన్ని. ముదాకరాత్తమోదకం సదా ముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నదాసుభాసునాయకం నమామి తం వినాయకం నదేతరాత్రిభీకరం నభోదితాపభాస్వరం నమఃసురారి నిర్జనం నదాత్రితాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గణేశ్వరం గణేశ్వరం మహేశ్వరం నమాశ్రయే పరాత్పరం నిరంతరం సమస్తలోక శంకరం నిరస్తరం గణేశరోదరం వరం పరే భవత్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్కరం అహింసనాభిమార్జనం చిరంతరోపికాదనం పురారి పూర్వనందనం సురారి గర్వశర్వణం ప్రపంచనాశ భీషణం ధనంజయావిభూషణం కపోలదానవారణం కవే పురాణవారణం నిదాంతకాంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్య రూపమంతహీనమంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేవ తం చింతయామి సంతతం. మహాగణేశ పంచరత్నమాదరేణయోర్వః ప్రజల్పతి ప్రభాతకే కృతి స్మరన్ గణేశ్వరం అయోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం
ఫాస్ట్ చేయాలి స్వామి, ఫాస్ట్ ఫాస్ట్ ఏమి ఇదే ఇదే టెంపో ఇంకా ఫాస్ట్ గా వెళ్తే ఉత్సాహం వస్తుంది. ఓకేనా? ఆ ఉత్సాహం కోసం, ఎందుకంటే ఈ స్తోత్రంతో ఆపట్లేదు కదా, తర్వాత ఇంకా చాలా స్తోత్రాలు ఉన్నాయి. ఆ స్తోత్రాలను వెళ్ళాలి అంటే ఫాస్ట్ గా పాడు. తర్వాత గణేశ భుజంగ ప్రయాత స్తోత్రం అని ఉంటుంది. గణేశ భుజంగ ప్రయాత స్తోత్రం. మీకు ఇవన్నీ కూడా స్తోత్రాలు యాప్లో ఉంటాయి. గణేశ స్తోత్రాలు అని అందులో ఉంటుంది కదా, గణేశ స్తోత్రాలు అందులోకి వెళ్ళండి. వెళ్ళిపోతే గణేశ భుజంగ ప్రయాత స్తోత్రం. రణక్షుద్ర ఘంటానినాదాభిరామం చలత్తాండవోద్దండ పద్మతాళం భుజంగ సుబ్రహ్మణ్యం కాదు, గణేశ భుజంగ ప్రయాతము. అది మీరు మామూలుగా గూగుల్లో నొక్కండి, స్తోత్ర నిధి యాప్ లోనే వస్తుంది. గణేశ భుజంగ, నేను మళ్ళీ పంపిస్తానమ్మా ఆ శ్లోకాన్ని, మళ్ళీ పంపిస్తా, కంగారు పడకండి. గణేశ భుజంగ ప్రయాత స్తోత్రం. రణక్షుద్ర ఘంటానినాదాభిరామం చలత్తాండవోద్దండ పద్మతాళం లసత్కుంటినాగో పరివ్యాలమాతం గణాధీశమిశాన సూనుంతమీడే. అన్నింటికి గణాధీశమిశాన సూనుంతమీడే అనేది ప్రధానమైనటువంటి దానిగా ఉంటుంది. దొరికిందా అందరు? మీరు గూగుల్లోకి వెళ్ళి గణేశ భుజంగ ప్రయాతం అని కొట్టంగానే ఆటోమేటిక్ గా మీకు స్తోత్ర నిధి యాప్ లో ఓపెన్ అయిపోతుంది. ఈజీగా నార్మల్ గా చదివే దానిలోనే టెంపో మార్చి ఈజీ స్తోత్రం చేశాం. రణక్షుద్ర కంఠా నినాదాభిరామం రణక్షుద్ర ఘంటానినాదాభిరామం క్షుద్ర ఘంటానినాదాభిరామం చలత్తాండవోద్దండ పద్మతాళం లసత్తుందినాంగో పరివ్యాలహారం గణాధీశమీశాన సూనుంతమీడే. ఓకేనమ్మా? చూస్తున్నారా? దొరికిందా? ఆ స్తోత్రం అయితే దొరికింది కదా. ఇంకొకసారి రణక్షుద్ర ఘంటానినాదాభిరామం చలత్తాండవోద్దండ పద్మతాళం లసత్తుందినాంగో పరివ్యాలహారం గణాధీశమీశాన సూనుంతమీడే. క్షుద్ర ఘంటానినాదాభిరామం మళ్ళీ మళ్ళీ చలత్తాండవోద్దండ పద్మతాళం రణక్షుద్ర ఘంటానినాదాభిరామం చలత్తాండవోద్దండ పద్మతాళం లసత్తుందినాంగో పరివ్యాలహారం లసత్తుందినాంగో పరివ్యాలహారం గణాధీశమీశాన సూనుంతమీడే. గణాధీశమీశాన సూనుంతమీడే. మొదటి నుంచి అందరం కలిసి 1 2 3 జయశంకర. రణక్షుద్ర ఘంటానినాదాభిరామం చలత్తాండవోద్దండ పద్మతాళం లసత్తుందినాంగో
ఓకేనా? అంటే రాగం ఓకే, అది మీరు 6, 7, 8 శ్లోకాలు అయ్యేటప్పటికల్లా రాగం వచ్చేస్తుంది. అది పైగా ఏంటంటే ఒక టెంపోలో వస్తుంది, పెద్ద రాగాలు గమకాలు ఏమి ఉండవు ఇందులో. ఓకేనా? ఓకే, ఇలా వెళ్తామా ఇంకేమైనా మారుద్దామా? ఎక్కి సడన్గా చెప్పండి సార్. ఏంటి సార్? ఓకేనా? అందరూ ఏదో తలగా ఇలాను ఏదో ఒకటి చెప్పండి. అది చదువుతూ ఉంటే బాగుంటుంది. అంటే చూడండి, అంటే ఒక వరుసలో ఫస్ట్ ఏంటి? ముదాకరాంత మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసి లోక రక్షకం అనాయకైక నాయకం వినాశితే భదైత్యకం నతాశుభాసు నాయకం నమామి తం వినాయకం రణక్షుద్ర ఘంటానినాదాభిరామం చలత్తాండవోర్దండ పద్మనాళం మారకుండా ఉంటుంది. అంటే ఒక స్తోత్రం తర్వాత ఇంకో స్తోత్రంలోకి వెళ్ళడానికి హై పిచ్ లో పిచ్ కాకుండా ఒక వరుసలో వెళ్తే గొంతు నొప్పి పెట్టకుండా ఉండాలి. స్తోత్రం చూసి స్తోత్రం ఆకు నుంచి ఆకు మీదకి పురుగు వాలేటప్పుడు వీలుగా చూసుకుని వెళ్తుంది. గొంతుని కూడా రాగంలోంచి ఇంకో రాగంలోకి మారేటప్పుడు పైగా కనీసం ఒక పూట మన శృంగి అని వెళ్ళాం, జగద్గురువులు ఎదుర్కొందా పొద్దున పూట వారు ఉన్నప్పుడు ఒక 25 స్తోత్రాలు, అంతకుమించి సమయం కష్టం. అలాగే సాయంకాలం ఒక 25 స్తోత్రాలు, ఇంకో రోజు కనీసం 2 రోజులు ఉండేటట్టు వెళ్తాం కదా, అలా మార్చుకుని చదివేటప్పుడు ఆ 25 స్తోత్రాలు కూడా ఒక్కోటి ఒక విభిన్నమైనటువంటి స్థాయిలో ఉండి గొంతు 25 స్తోత్రాలు అయ్యేదాకా ఒకే రకంగా ఉండే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప కొన్ని స్తోత్రాలు హై లెవెల్లో ఉండి చివరికి వచ్చేటకల్లా టెంపో తగ్గిపోయి పిచ్ లెవెల్స్ తగ్గిపోయి నీరసానికి వస్తే బాగుండదు వినడానికి. అన్ని ఒకటి అలా ఉంటే ఒకటి ఇలా ఒక లయగా వెళ్తూ ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ రాగం తీసుకోవడం జరిగింది. వినడానికి బాగానే ఉంది కదా, ప్రాక్టీస్ చేస్తే ఓకే కదా. తలకాయ గట్టిగా ఊపండి, తలకాయ ఊపడానికి కూడా నీరసంగా ఉంటే నేనేం చేయలేదు. నేను బాగాలేదు, సజెస్ట్ మీ సంథింగ్. రెండోది ధ్వనిధ్వంస వీణాలయోల్లాస వక్త్రం ధ్వనిధ్వంస వీణాలయోల్లాసి వక్త్రం ధ్వనిధ్వంస వీణాలయోల్లాసి వక్త్రం స్ఫురచ్ఛుండ దండోల్లస బీజపూరం స్ఫురచ్ఛుండ దండోల్లస బీజపూరం ధ్వనిధ్వంస వీణాలయోల్లాసి వక్త్రం స్ఫురచ్ఛుండ దండోల్లస బీజపూరం గలద్దర్ప సౌగంధ్య లోలాలిమాలం గలద్దర్ప సౌగంధ్య లోలాలిమాలం గణాధీ సమీశాన సూనుంతమీడే గలద్దర్ప సౌగంధ్య లోలాలిమాలం గణాధీ సమీశాన సూనుంతమీడే. బాగా పెద్దమా ట్రై చేద్దాం అందరం కలిసి. పెద్ద ఇబ్బందిగా ఉండదు, కలిసి అంటే ఇంకా తొందరగా వస్తుంది. 1 2 3 జయశంకర. ఓకేనా? 1 2 కలిసి వస్తామా? నాకు నేను కావాలంటే నాకు అందరూ ఓకే అని కాస్త ముఖాలు వికసించాలి, ఎవరు వికసించట్లేదు. మళ్ళీ వద్దాం, మళ్ళీ 1 2 శ్లోకాలు కలిపి చదువుదాం. ఓకేనమ్మా? బానే ఉందా? కనీసం వినడానికి బాగుందా? చదవడం తర్వాత చదువుదాం. 1 2 3 జయశంకర. రణక్షుద్ర ఘంటానినాదాభిరామం చరతాండవో దండ పద్మనాళం లసత్కుందినాంగో పరిజ్ఞానహారం గణాధీ సమీశాన సూనుంతమీడే.
సవీనాలయోలాసివక్తం స్ఫురశుండదండోలసద్బీజపూరం గలద్దర్పసౌగంధ్యలోలాదిమానం గణాధీశమీశానసూనుం కవీరే. టెంపో ఎక్కడ అటు ఇటు పోదు, దాని వల్ల కూడా కొందరుగా పట్టుకోవచ్చు, నాలుగింటి వాళ్ళు కూడా పాడచ్చు. మూడోది ప్రకాశ జ్ఞపారక్త జపారక్త సారీ ప్రకాశ జపారక్త రత్న ప్రసూన ప్రకాశ జపారక్త రత్న ప్రసూన ప్రవాళ ప్రభాతారుణ జ్యోతిరేకం ప్రవాళ ప్రభాతారుణ జ్యోతిరేకం ప్రలంబోదరం వక్రతుండైకదంతం గణాధి సమీసాన సూనుంతమీడే. ప్రకాశ జపారక్త రత్న ప్రసూన ప్రవాళ ప్రభాతారుణ జ్యోతిరేకం ప్రలంబోదరం వక్రతుండైకదంతం గణాధి సమీసాన సూనుంతమీడే. కాలంలోకి వెళ్దామా? అందరం కలిసి 1 2 3 జయశంకర. మొత్తం మూడు శ్లోకాలు కలిసి చదువుతున్నాం ఒకసారి. మనకు కూడా రాగం అలవాటు అవ్వాలి కదా. 1 2 3 జయశంకర. గణశుద్రఘంటానినాదాభిరామం చలతాండవోదండవత్పద్మనాళం లసత్తుందిలాంగోపరివ్యాలహారం గణాధీశమీశానసూనుంతమీడే. సవీనాలయోలాసివక్తం స్ఫురశుండదండోలసద్బీజపూరం గలద్దర్పసౌగంధ్యలోలాదిమానం గణాధీశమీశానసూనుంతమీడే. ప్రకాశజ్జపారక్తరత్నప్రసూన ప్రవాళ ప్రభాతారుణ జ్యోతిరేకం ప్రలంబోదరం వక్రతుండైకదంతం గణాధీశమీశానసూనుంతమీడే. విచిత్ర స్ఫురద్రత్నమాలా కిరీటం విచిత్ర స్ఫురద్రత్నమాలా కిరీటం కిరీటోల్లసచ్చంద్రరేఖా విభూషం విభూషైకభూషం భవద్వంసహేతుం గణాధి సమీశాన సూనుంతమీడే. కాలంలో వెళ్తామా? ఈజీగానే ఉన్నాయి అక్షరాలకి, పదాలని కూడా. 1 2 3 జయశంకర. విచిత్ర స్ఫురద్రత్నమాలా కిరీటం కిరీటోల్లసచ్చంద్రరేఖా విభూషం విభూషైకభూషం భవద్వంసహేతుం గణాధి సమీశాన సూనుంతమీడే. ఇంకొకసారి 4వ శ్లోకం అనుకున్నాక అప్పుడు 1 నుంచి 4 దాకా వద్దాం అందరం కలిసి. 1 2 3 జయశంకర. విచిత్ర స్ఫురద్రత్నమాలా కిరీటం కిరీటోల్లసచ్చంద్రరేఖా విభూషం విభూషైకభూషం భవద్వంసహేతుం గణాధి సమీశాన సూనుంతమీడే. మొదటి నుంచి ఒకసారి 1 2 3 4 కలిసి చదువుకుందామా? 1 2 3 జయశంకర. గణశుద్రఘంటానినాదాభిరామం చలతాండవోదండవత్పద్మనాళం లసత్తుందిలాంగోపరివ్యాలహారం గణాధి సమీశానసూనుంతమీడే. సవీనాలయోలాసివక్తం స్ఫురశుండదండోలసద్బీజపూరం గలద్దర్పసౌగంధ్యలోలాదిమానం గణాధి సమీశానసూనుంతమీడే. ప్రకాశజ్జపారక్తరత్నప్రసూన ప్రవాళ ప్రభాతారుణ జ్యోతిరేకం ప్రలంబోదరం వక్రతుండైకదంతం
विचित्रं पुरन्दरमाला विचित्रं किरीटोल्लसच्चन्द्ररेखा विभूषं विभूषितभूषं वरदं चरेतुं गणाधीशमीशानसूनुं कवीरे. బాగుందా? పరిగెడుతుంది కదా బానే. అమ్మయ్య ఒకసారి బాగుంది అనే మాట చూడండి, బాగుంది, మనసు బాగుంది. ఫస్ట్ మళ్ళీ చదవన్నా అందరం కలిసా? అమ్మ అందరం కలిసి ఇంకొకసారి ఫస్ట్ శ్లోకం, ఆ తర్వాత 5 శ్లోకానికి వెళ్దాం. రణక్షుద్రఘంటానినాదాభిరామం చలతాండవోద్దండవత్పద్మతాళం లసత్కుందినాంగోపరివ్యాలహారం గణాధీశమీశానసూనుంతమీడే. 5వ శ్లోకం. ఉదంచ భుజావల్లరి దృశ్యములో భుజావల్లరి దృశ్యములో భుజావల్లరి దృశ్యములో చలద్రూలత చలద్రూలత విభ్రమ ప్రాజదక్షం చలద్రూలత విభ్రమ ప్రాజదక్షం మధుసుందరీ చామరై సేవ్యమానం గణాధీశమీశాన సూనుంతమీడే. ఓకేనా? ఉదంచ భుజావల్లరి దృశ్యములో చలద్రూలత విభ్రమ భ్రాజదక్షం మధుసుందరీ చామరై సేవ్యమానం గణాధీశమీశాన సూనుంతమీడే. 1 2 3 జయశంకర. భుజావల్లరి దృశ్యములో చలద్రూలత విభ్రమ భ్రాజదక్షం మధుసుందరీ చామరై సేవ్యమానం గణాధీశమీశాన సూనుంతమీడే. ఇంకొకసారి అందరం కలిసి 1 2 3 జయశంకర. భుజావల్లరి దృశ్యములో చలద్రూలత విభ్రమ భ్రాజదక్షం మధుసుందరీ చామరై సేవ్యమానం గణాధీశమీశాన సూనుంతమీడే. ఆరోగ్య చదువుకున్నప్పుడు మొదటి చూద్దాం. మళ్ళీ ఆరోగ్య చదివేద్దామా? అమ్మ మొదటి అంటే రాగం స్థిరం కావడానికి, అది అన్నిటికీ వస్తుంది రావట్లేదని స్థిరం చేసుకోవడానికి మళ్ళీ ఆరోగ్య మొదటి చూద్దాం. స్ఫురన్నిష్ఠురాలోల పింగాక్షితారం స్ఫురన్నిష్ఠురాలోల పింగాక్షితారం కృపా కోమలోదార లీలావతారం కళాబిందుకం నీయతే యోగి వర్యైః గణాధీశమీశాన సూనుంతమీడే. కళాబిందుకం నీయతే యోగి వర్యైః గణాధీశమీశాన సూనుంతమీడే. అందరం కలిసి 1 2 3 జయశంకర. స్ఫురన్నిష్ఠురాలోల పింగాక్షితారం కృపా కోమలోదార లీలావతారం కళాబిందుకం నీయతే యోగి వర్యైః గణాధీశమీశాన సూనుంతమీడే. 6వ శ్లోకం మళ్ళీ అందరం కలిసి 1 2 3 జయశంకర. స్ఫురన్నిష్ఠురాలోల పింగాక్షితారం కృపా కోమలోదార లీలావతారం కళాబిందుకం నీయతే యోగి వర్యైః గణాధీశమీశాన సూనుంతమీడే. 5 6 కలిపి ఒకసారి చదువుదాం. 1 2 3 జయశంకర. ఉదంచ భుజావల్లరి దృశ్యములో చలద్రూలత విభ్రమ భ్రాజదక్షం
मरुत्सुन्दरी चामरे सेव्यमानं गणाधीशमीशानस्तुतमीरे सुरनिष्ठुरालोलपिङ्गाक्षितारं युपाकोमलोदारलीलावतारं कलाबिन्दुकं नीयते योगिवर्णे गणाधीशमीशानस्तुतमीरे यमेकाक्षरं निर्मलं निर्विकल्पं गुणातीतमानन्दमाकारशून्यं गुणातीतमानन्दमाकारशून्यं परं पारमोङ्कारमाम्नाय गर्भं परं पारमोङ्कारमाम्नाय गर्भं वदन्ति प्रगल्भं पुराणं तमीडे वदन्ति प्रगल्भं पुराणं तमीडे विकल्पं गुणातीतमानन्दमाकारशून्यं परमारमोङ्कारमाम्नाय गर्भं वदन्ति प्रगल्भं पुराणं तमीडे ఇంకొకసారి అందరం కలిసి 1 2 3 జయశంకర యమేకాక్షరం నిర్మలం నిర్వికల్పం గుణాతీతమానందమాకారశూన్యం పరంపారమోంకారమామ్నాయ గర్భం వదంతి ప్రగల్భం పురాణం తమీడే 5 6 7 కలిపి చదువుదాం 1 2 3 జయశంకర उदंचलभुजावल्लरी दृश्यमूलोत्तरद्रूलताविर्भवभ्राजदक्षं मरुत्सुन्दरी चामरे सेव्यमानं गणाधीशमीशानस्तुतमीरे सुरनिष्ठुरालोलपिङ्गाक्षितारं द्रुवाकोमलोदारलीलावतारं कलाबिन्दुकं नीयते योगिवर्यै यमेकाक्षरं निर्मलं निर्विकल्पं गुणातीतमानन्दमाकारशून्यं परं पारमोङ्कारमाम्नाय गर्भं वदन्ति प्रगल्भं पुराणं तमीडे चिदानन्दसान्द्राय शान्ताय तुभ्यं नमो विश्वकर्ते नमो विश्वकर्ते च हत्रे च तुभ्यं नमो विश्वकर्ते च हत्रे च तुभ्यं नमो विश्वकर्ते च हत्रे च तुभ्यं नमोऽनन्तलीलाय कैवल्यधासे नमो विश्वबीज प्रसीद देवसूनो प्रसीद देवसूनो नमो विश्वबीज प्रसीद देवसूनो देशानंद प्रसीद देशसूनो देवसूनो प्रसीदेव सूनो प्रसीदा तीसरा अंदर सूनो देश प्रसीद देश सूनो अंदर उंटामा 1 2 3 जयशंकर इदानंद साय विश्वकर्ते च हत्रे च नमो नन्दलीलाय कैलासे देशसूनो अंतेना ఇంకొకసారి ఇంకో శ్లోకం చిదానందసాంద్రాయ శాంతాయ తుభ్యం నమో విశ్వకర్తే చ హత్రే చ తుభ్యం నమోऽనంతలీలాయ కైవల్యభాసే నమో విశ్వబీజ ప్రసీదే సర్ ఒకసారి 8వ 9వ కూడా చెప్పేస్తున్నామా మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఈసారి మొత్తం స్తోత్రం అంతా కలిపి పాడదాం ఇమం సుస్థ
దాన్ని ఏమంటారు? పరిస్థితి. ఇక్కడ ఎన్నో శ్లోకంతో ఆపేద్దాము. ఇమం సుస్థవం ప్రాతరుద్ధాయ భక్త్యా, ఇమం సుస్థవం ప్రాతరుద్ధాయ భక్త్యా పఠేద్యస్తు మత్యో లభే సర్వకామాన్ గణేశ ప్రసాదేన సిద్ధ్యంతి వాచో గణేశే విభౌ దుర్లభం కిం ప్రసన్నే. ఓకేనా? గాలిలోకి వెళ్ళిపోతామా? ఈజీగానే ఉండే పదాలు. 1 2 3 జయశంకర. ఇమం సుస్థవం ప్రాతరుద్ధాయ భక్త్యా పఠేద్యస్తు మత్యో లభే సర్వకామాన్ గణేశ ప్రసాదేన సిద్ధ్యంతి వాచో గణేశే విభౌ దుర్లభం కిం ప్రసన్నే. డన్. మొదటి నుంచి వద్దాం. ఇప్పుడు ఒకసారి ప్రయత్నం చేద్దామా? 1 2 3. ఒకసారి మంచిది కావాలా? ఒకసారి తలపై నిలుచుకోవాలా? ఒకసారి లేచి నిలబడాలా? కాళ్ళు ఏమైనా సాగదీసుకోవాలా? ఒకసారి తాగలిపోయి రోజు చిన్న బాగా వాటర్ పెట్టుకోండి. నేను ఇక్కడ ఏర్పాటు చేయించమంటారా? అమ్మ మీరు కూడా కాస్త మంచిది తాగండి. 5th 1 చెప్పాలి. 5th 1 అమ్మ వచ్చేసిందండి. కంగారు మనకి. 5th 1 ఉదంచద్భుజావల్లరీ దృశ్యములో చలద్భ్రూలత విభ్రమ భ్రాజదక్షం మరుత్సుందరీ చామరై సేవ్యమానం గణాధీశమీశాన సూనుంతమీడే. ఓకేనా? వద్దామా ఇప్పుడు? అమ్మా వద్దామా? 1 2 3 గర్ల్స్. అసలు అందరు ఎలా ఉన్నా మాట్లాడుతున్నారా? అసలు అయ్యో ఎదురుకుండా ఉందని భయం కూడా లేదు. 1 2 3 జయశంకర్. రణక్షుద్రఘంటానినాదాభిరామం చలత్తాండవోగణ్యపత్పత్పత్యాలం లసర్పుంజిలాంగోపరివ్యాలహారం గణాధీశమీశానసుకుంతమీడే ధ్వనిధ్వంసవీణాలయోల్లాసివక్త్రం పురచండచండోలసద్బీజపూరం గలర్గర్భసౌగంధ్యలోలాదిమాలం గణాధీశమీశానసుకుంతమీడే ప్రకాశజ్జపారక్తరత్నం ప్రసూన ప్రభాలం ప్రభాకారుణ జ్యోతిరేకం ప్రకంపోదరం వక్రతుండైకదండం గణాధీశమీశానసుకుంతమీడే విచిత్రస్ఫురద్రత్నమాలా కిరీటం కిరీటోలసచంద్రరేఖావిభూషం విభూషైకభూషం భవద్వంసహేతుం గణాధీశమీశానసుకుంతమీడే ఉదంచద్భుజావల్లరీ దృశ్యములో చలద్భూలతా విభ్రమభ్రాజదక్షం మధుసుందరీ చామరై సేవ్యమానం గణాధీశమీశానసుకుంతమీడే నిష్ఠురాలోలపితారం కృపాగోమలోదారలీలావతారం కళాబిందు గంభీరతీలోగివర్గే గణాధీశమీశానసుకుంతమీడే జగమేకాక్షరం నిర్మలం నిర్వికల్పం గుణాతీతమానందమాకార శూన్యం పరంపారమోకారమాకారగర్భం వదంతి ప్రగల్భం పురాణం ప్రమీడే చిదానంద సాంగాయ శాంతాయ తుభ్యం నమో విశ్వకర్తే రహస్యే తుభ్యం నమో నందలీలాయ కైవల్య భాసే నమో విశ్వబీజ ప్రసీద సూనో ఇమం సుస్థవం ప్రాతరుద్ధాయ భక్త్యా పఠేద్యస్తు మత్యో లభే సర్వకామాన్ గణేశ ప్రసాదేన సిద్ధ్యంతి వాచో గణేశే విభో దుర్లభం కిం ప్రసన్నే. బాగుందా? పాడాక హ్యాపీగా ఉందా? ఆ చివరికి ప్రసన్నే అనేటప్పుడు మన మహారాజు కూడా ప్రసన్నం అయిపోతుంది. ఓకేనా? ఇవాళ కొత్త స్తోత్రం చదువుకున్నాం. అయ్యా
ఫిఫ్త్ ఫస్ట్ లైన్ ఇక్కడ కూడా వాళ్ళు కూడా అదే సేమ్ డౌట్. ఉదంచ భుజావల్లరి, ఉదంచ భుజ ఊకి భుజ ప్రకారం ఉంది. ఉదంచ భుజావల్లరి దృశ్యమూలో చలత్ చలత్ భ్రూలత, చలత్ భ్రూలత, చలత్ భ్రూలత విభ్రమ రాజదక్షం మరుసుందరి చామలై సేవ్యమానం అంతేనా. గణాధీశమీశాన సూను మీడే. రేపు ఇవాళ ఇంటికి వెళ్ళిన తర్వాత వీలైనంత వరకు పీడిఎఫ్ లో అందరి దగ్గర ఉంటాయి. అనవసరంగా గ్రూప్స్ లో పెట్టడం వల్ల ప్రాబ్లమే, కానీ లేని వాళ్ళు కూడా ఉన్నారు కనుక వాళ్ళ కోసం ఓ పీడిఎఫ్ తయారు చేసి పెట్టిస్తా. డోంట్ వరీ, డోంట్ వరీ, ఏం పర్లేదు. ఓకేనా. చివరికి ఇవన్నీ కలిపి ఓ పేపర్స్ చేసేసుకుంటే ఓ బుక్ మనకే తయారవుతుంది, ఎక్కడ కొనుక్కోకర్లా. అన్ని మన దగ్గర ఉన్న స్తోత్రాలు. డన్ అమ్మ. ఈ రెండు అయినాయి. వాళ్ళ కొత్త స్తోత్రం శుక్రవారం మార్గశిర మాసం బాగా చదువుతున్నాం. నెక్స్ట్ పుష్పాంశం కాదుగా బాగా అన్నానా. మార్గశిర మాసం, మార్గశిర మాఘం అన్నానా, పుష్యం అన్నానా, అన్నానా. పుష్యమాసం వచ్చేసింది. You stand up on the bench. You stand up on the table. అన్ని ఆ పుస్తకాలు అక్కర్లా, ప్రతిదీ పీడిఎఫ్ పెడతా. ఓ సింపుల్ గా జిరాక్స్ తీసుకో. పుస్తకాలు ఇప్పటికే ఇంటి నిండా ఎక్కువ. ఇప్పుడు ఎవరికైనా కనీస పక్షంలో 50 పుస్తకాలు తక్కువ ఎవరైనా ఉన్నాయా? రోజు 50 పుస్తకాలు తీసి ఎవరైనా చదువుతున్నారా? 100 పుస్తకాలు పైబడి ఎవరింట్లో అన్నా ఉన్నాయా? చేతులు ఎత్తండి. 100 పుస్తకాలు పైబడి. రోజు 100 పుస్తకాలు తీస్తున్నామా? 200 పుస్తకాలు పైబడి ఎవరింట్లో అన్నా ఉన్నాయా? రోజు తీస్తున్నామా? 500 పుస్తకాలు పైబడి ఎవరింట్లో అన్నా ఉన్నాయా? కనుక పుస్తకాలు కొనకండి, కేవలం స్తోత్రం వరకు పెడుతూ పోతా. అన్ని కలిపి చివరికి ఒక పీడిఎఫ్ చేస్తా. ఆ పీడిఎఫ్ ని యథాతథంగా మన జిరాక్స్ షాప్ కి వెళ్ళండి, ఆ పీడిఎఫ్ వాడికి ఇచ్చేయండి, వాడు పేపర్లు తీసిస్తాడు. మొత్తం 100 స్తోత్రాలు ఒకే చోట ఉంటాయి. మళ్ళీ దానికోసం ఆ పుస్తకం దీనికోసం ఇవి ఇలా వద్దు. వీలైనంత స్తోత్ర పుస్తకం అందులో యాప్ లో మీకు 99.999% ఉంటాయి. అక్కర్లేదు కదా స్తోత్రం, నెట్ అక్కర్లేదు. నాకు ఇప్పటిదాకా తెలియదు. అవునా. సో ఇప్పుడు గణేశ భుజంగ ప్రయాణ స్తోత్రము, గణేశ పంచరత్న స్తోత్రము అయినాయి. అమ్మ మళ్ళీ పాడదాం 5 నిమిషాలు. దక్షిణామూర్తి స్తోత్రం మస్ట్. ఏంటది? విశ్వం దర్పణి తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయా బహినివో కాదా? అది కాదా? ఎలా చెప్పాను నేను? మన సౌందర్య హరి దానిలో పెట్టామా? అలాగే చదువుతామా? అలవాటు అయిపోయింది. కొత్త వారంలోకి వెళ్ళకపోలేదు. తేలికైన విధానాలు బాగా పడుతుంది. నెక్స్ట్ వచ్చేది దక్షిణామూర్తి స్తోత్రం. ఏదైతే ఇప్పుడు మనం మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం, అందులో మొత్తం విశ్వం దర్పణ దృశ్యమాన నగరి స్తోత్ర తుల్యం నిజాంతర్గత మొత్తం 8 శ్లోకాలు, 10 శ్లోకాలు ఆ స్తోత్రం ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత శివ పంచాక్షరి స్తోత్రం అందరికీ వచ్చిందేనా? శివ పంచాక్షరి చదివే కన్నా మొన్న విశ్వేశ్వర స్వామి వారు బెంగళూరులో చేసినటువంటి సామూహిక పారాయణలో శివ నక్షత్రమాల స్తోత్రం కొత్తగా ఉంది. అంటే ఇప్పటిదాకా అందరికి పరిచయం లేనటువంటి స్తోత్రాల్లో అదొక స్తోత్రం కనుక నక్షత్రమాల స్తోత్రాన్ని తీసుకున్నాం. నాగేంద్ర హారాయ కన్నా మనం విశ్వేశ్వర స్వామి వారు చేసినటువంటి స్తోత్రాన్ని యాడ్ చేస్తున్నాం. అది కూడా ఏ పద్ధతిగా ఉంది, మళ్ళీ పెట్టడం జరుగుతుంది. అర్ధనారీశ్వర స్తోత్రం ప్రతి వాళ్ళు నిత్యం చదవవలసిన స్తోత్రం కనుక నెక్స్ట్ అర్ధనారీశ్వర స్తోత్రం ఉంటుంది. డన్. సో ఇప్పుడు ఎన్ని అయినాయి? 5 స్తోత్రాలు అయినాయా? ఒకసారి రాయండి ఎవరైనా. అందులో పేపర్ లో మనం అసలు ఏమేమి వెళ్తున్నాం. గణేశ పంచరత్నం మొదటిది, గణేశ భుజంగ ప్రయాతం రెండవది, దక్షిణామూర్తి స్తోత్రం అంటే అష్టకం మూడవది,
దక్షిణామూర్తి స్తోత్రం అష్టకం 3వ. 4వది శివ నక్షత్రమాలికా స్తోత్రం. 3rd ఇది దక్షిణామూర్తి. స్తోత్రం ఇది అర్ధనారీశ్వర స్తోత్రానికి రాగం కాకుండా చదివే రిధం ఏర్పాటు చేస్తున్నారు. ఇందాక భుజంగ ప్రయాత స్తోత్రం గణేశానికి కూడా మనం అదే చేసాం. ఒక రిధం ఇట్లా చదవడమే రిధం ఇట్లా చదివాం. ఈ అర్ధనారీశ్వర స్తోత్రం కూడా చాంపేయ గౌరార్థ శరీరికాయై కర్పూర గౌరార్థ శరీరకాయై ధమిల్లకాయై చ జటాధరాయై నమ శివాయ చ నమ శివాయ. ఒకటే విధంలో చదివితే లో ఇదిలో మంత్రంగా స్ఫుటంగా వస్తుంది. ఓకేనా? ట్రై చేద్దామా? ఈజీగా అందరికి దాదాపుగా నోటికి వచ్చిన స్తోత్రమే అర్ధనారీశ్వర స్తోత్రం. ఈజీగా ఉంటుంది. పెద్ద మనం ప్రాక్టీస్ ఇప్పుడు ముందు శ్లోకం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. ఒకసారి అర్ధనారీశ్వర స్తోత్రం ట్రై చేద్దాం. అది చాలా ఈజీగా తొందరగా ఈ పూట అయిపోయే స్తోత్రం. మళ్ళీ టైం చూసుకోవాలి కదా, ఆల్రెడీ 12:45. ఓ పావు గంటలో అవ్వాలి అంటే అర్ధనారీశ్వర స్తోత్రం. చాంపేయ గౌరార్థ శరీరకాయై కర్పూర గౌరార్థ శరీరకాయై ధమిల్లకాయై చ జటాధరాయై నమ శివాయ చ నమ శివాయ. కొద్దిగా రిథం మార్చు, లేకపోతే ఇందాకట్లా వస్తుంది. మళ్ళీ ఎలా భుజంగ ప్రయాతంగానే వస్తుంది. ఇలాంటివి ఆ పాఠమే ముందు ప్రిపేర్ అయితే అన్ని బాగానే ఉంటాయి. ఏది ముందు ప్రిపేర్ గా ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నాక ఆన్సర్ గురించి ఆలోచిస్తే ఇట్నే ఉంటుంది. తర్వాత సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం పెడదామా? చాలా పెద్దది, చాలా పెద్ద స్తోత్రం. భక్తులు చాలా ఉంటారు. దాదాపు చాలా పెద్ద స్తోత్రాలు సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం చాలా. దానికన్నా సుబ్రహ్మణ్య అష్టకం పెట్టినాము. హే స్వామినాథ हे स्वामीनाथ करुणाकर दीन बंधो श्री पार्वती समुख पंकज पद्म बंधो श्री सादिदेव गण पूजिता पाद पद्म वल्लीशनाथ मम देहि करावलंबम. ఈజీగా ఉంది. ఇది ట్రై చేద్దాం. నాకు కూడా చదువు అది ప్రాక్టీస్ చేసాను చెప్తా. ఓకేనా? సుబ్రహ్మణ్య అర్ధనారీశ్వర రాగం రావట్లేదు స్వామి, నాతో ఫస్ట్ అని చెప్పిస్తారు. సుబ్రహ్మణ్యాష్టకం తీయండి. ఇదైతే వచ్చేస్తుంది, అందరికీ వచ్చేస్తుంది. ఎక్కువ లేవు కదా, 9 ఉంటాయి. ఈ సుబ్రహ్మణ్యాష్టకం అది కూడా రాయండి. 3వ ప్రేయర్లో సుబ్రహ్మణ్యాష్టకం రాయండి. ఓకే, అది ఏంటంటే మనం చదవాల్సిన స్తోత్రాలు, 100 స్తోత్రాలు రెడీ చేసుకోవాలి. అందులో మనం ముందు నోట్ చేసుకునేది. అమ్మా ఓకేనా? బోర్ కొట్టిస్తున్నానా? అవునా? ఇంతేనా? అందరూ ఇలాగే పెట్టారా? ఇలా ఎవరు పెట్టలేదా? అంటే నేను బోర్ కొట్టిస్తున్నానా? నేను బోర్ కొట్టిస్తున్నానా అనగానే ఇలా పెట్టాను. అవును అమ్మా. సుబ్రహ్మణ్యాష్టకం హే స్వామినాథ కరుణాకర దీన బంధో ఆ స్తోత్రం ఓపెన్ చేయండి. ఓకేనా? ఇది యాక్చువల్గా ఎవరితో తెలుసా? కాపీ కొట్టాను, చేసిన పాపం చెప్తే పోతుంది. ఎవరైనా ధవళేశ్వరం స్వామి, ధవళేశ్వరంలో ఆయన ఉంది కదా సుందర చైతన్యానంద స్వామి, ఐడియా ఉన్నారా? ఇప్పుడు పెద్ద అది కాదు, ఒకప్పుడు ఆయన బాగా విపరీతంగా భజనలు ఉండేది. ఆయన నామావళి చేస్తారు. హే చంద్రచూడమి మదనాంతక శూలపాణే. ఆ స్తోత్రం, ఈ రాగం ఆ స్తోత్రం. హే చంద్రచూడ మదనాంతక శూలపాణి ఆ స్తోత్రం. అంతే, ఇది ఇక్కడ బాగుందని పెట్టారు. మనదేమి ఇందులో ప్రగంధం లేదు. ఎవరో ఒకరికి కాపీ కొట్టకపోతే మనకేమీ రాదు. ఓకే, అంటే ఎవరన్నా గమకున ఏమండి ఇది ఇంట్లోది కాదు అంటే వాళ్ళకి రెఫరెన్స్ చెప్తున్నా,
సుందర చైతన్యానంద స్వామి ఈ రాగం కూర్చారు. బాగుంది రాగం, అది మనం ఇందులో పెట్టుకుంటాం. అమ్మా రండి, స్తోత్రం వచ్చా అందరికి చెప్పాలి. వచ్చు కదా మీరు, అది ఫోన్ దగ్గర పెట్టుకో, నెట్ లేదా అది ఓపెన్ అయింది. ఇవాళ ఇంటికి వెళ్ళిన తర్వాత స్తోత్రం యాప్ డౌన్లోడ్ చేసుకో. నేను తీసుకున్నా అమ్మా, ఇది ఎవరికైనా ఉందా, కావాలా? రండి అందరికి కలిసి పాడదామా? రాగం కొత్తగా ఉంటుంది కదా, వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. 1 2 నాతో ట్రై చేస్తారా? ఏమీ లేకుండా స్టార్ట్ అంటే ఏం చేస్తామంటారా? ఆ రాగం ఐడియా ఉందా? ఇది బాగా ఫేమస్.